అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి నివాసానికి వెళ్లి మద్దతు కోరగా ఆయన నిరాకరించారు. చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకుంటానని, తనకు టికెట్ ఎందుకు నిరాకరించారో తేల్చుకున్న తర్వాతే తన నిర్ణయం చెప్తానని అన్నారు హనుమంతరాయ చౌదరి. నేనైతే లేదు సార్, నాకు లేదన్నా. నేను మా చంద్రబాబు నాయుడు నాకు ఎందుకు లేదు, నాలో ఏం లోపం ఉందో దాన్ని పూర్తిగా తెలుసుకుని తర్వాత నేను మాట్లాడతానని చెప్పాను. ఆయన చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను నిలదీస్తాను. ఎందుకు నాకు ఇవ్వలేదు, నేనేం తప్పుడోడా, లేకుంటే నేనేం లంచుకుండా, లేకుంటే ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే ఒక్కటి చెప్పమని చెప్పి నేను అడుగుతానని చెప్పాను. దాని నుండి నాకు వచ్చి అడిగి తప్ప మేము కూడా చంద్రబాబు నాయుడుతో తేల్చుకున్న తర్వాత నేను మాట్లాడతాను, అంతవరకు నేను మాట్లాడని చెప్పాను. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, ఆయనకి సురేంద్రబాబుకి చెప్పడం మాత్రమే కాదు, హనుమంతరాయ చౌదరి డైరెక్ట్గా చెప్పారు ఆయనకి ఏం చెప్పాననే విషయాన్ని కూడా. నేను చంద్రబాబు నాయుడు నిలదీస్తాను అనే కామెంట్ కూడా ఆయన నోటి నుంచి వినిపిస్తోంది. ఖచ్చితంగా దీన్ని అసమ్మతి స్వరం తెలుగుదేశం పార్టీలో పెరుగుతున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించి టికెట్ తమకే వస్తుందని ఒకవైపున మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు గత కొన్ని సంవత్సరాలుగా ఆశలు పెట్టుకున్నారు. ప్రతి కార్యక్రమంలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడతారు. అయితే మూడో వ్యక్తిగా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబులు చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాతనే అసమ్మతి మరింతగా పెరిగిందని చెప్పాలి. అయితే అసమ్మతిని చల్లార్చేందుకు టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన అమిలినేని సురేంద్రబాబు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి ఇంటికి వెళ్లారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చేదు అనుభవమే అమిలినేని సురేంద్రబాబుకు ఎదురేట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు పరిస్థితుల్లో మీకు సహకరించేది లేదని ఉన్న హనుమంతరాయ చౌదరి చాలా స్పష్టంగా అమిలినేని సురేంద్రబాబుకు తేల్చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడుతోనే తాడో పేడో తేల్చుకుంటాను, తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఆయనతోనే మాట్లాడతాను, ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని చాలా స్పష్టంగా ఉన్న హనుమంతరాయ చౌదరి చెప్పడంతో నిరాశత నిస్పృహతో చేదు అనుభవంతో అమిలినేని సురేంద్రబాబు వెలితీరున్న వాతావరణం కనిపిస్తోంది. ఒక కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీలోనే కాదు, మడిసెట్లలో అదే పరిస్థితి, సింగనమల్లిలోనే అదే పరిస్థితి, అలాగే పెనుకోటలో కూడా అట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. అసమ్మతి స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి వ్యతిరేకంగా అసమ్మతి పేదలు పనిచేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. శివారెడ్డి, కేవలం అసమ్మతితో పాటుగా చాలా కాలం నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు కొంత అనుకూలంగా పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కాదని రియల్టర్లు, కాంట్రాక్టర్లు, ఇటువంటి వాళ్ళకి కొంత డబ్బు బలం ఎక్కువగా ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చినట్టుగా కనిపిస్తోందనే కామెంట్ టీడీపీలో కూడా వినిపిస్తోంది. ఖచ్చితంగా ఇది 100% కరెక్ట్ గా చెప్పొచ్చు బిడ్డు. ఎందుకంటే కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకుల్ని పక్కన పెట్టి ఎవరైతే ఫండింగ్ చేస్తూ ఉన్నారో కోట్ల రూపాయలు పార్టీకి కానీ లేకపోతే ప్రలోభాలు పెట్టిన వారికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలో ఇప్పుడు అనౌన్స్ చేసిన టికెట్ల విషయంలో కూడా ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కాంట్రాక్టర్ గా ఉన్న అమిలినేని సురేంద్రబాబు దాదాపుగా 100 కోట్ల రూపాయల దాకా తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ చేశారు. అందుకే అతని ప్రాథమిక సభ్యత్వం లేకపోయినప్పటికీ అమిలినేని సురేంద్రబాబుకే టికెట్ ఇచ్చారు. బలవంతంగా ఆ కాన్ఫరెన్స్ పైన రుద్దారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని అసమ్మతి నేతలు ఉన్న హనుమంతరాయ చౌదరి కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కష్టపడ్డం చాలా కాలంగా సీనియర్లుగా ఉన్నప్పటికీ తమ కిందకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు కాంట్రాక్టర్ ని తెచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి, దానిపైన పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.